హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను లేజర్ అండ్ స్టేప్లర్ స్పెషలిస్ట్ని. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి కాలనీ కూకట్పల్లిలో అవైలబుల్గా ఉంటాను. ఈరోజు చూసుకుంటే కనుక ఈ మలబద్ధకం ద్వారా ఇంతకుముందు చెప్పిన వీడియోలో చూసుకుంటే కనుక ఫిషర్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు పైల్స్ అంటే ఏంటి, అసలు పైల్స్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, పైల్స్ని ఎలా గుర్తుపట్టాలి, పైల్స్ యొక్క సిమ్టమ్స్ ఏముంటాయని వాళ్ళు తెలుసుకుందాం. ఈ మలబద్ధకం వల్ల ఏమవుతుందంటే మనకు మోషన్ పోయే ద్వారం ఈ రకంగా ఉంటుంది. దీని చుట్టూ రక్తనాళాలు అనేవి ఉంటాయి. ఎంత రిచ్ సప్లై ఉంటుంది అంటే మనకు పెదవులకు ఎట్లయితే రిచ్ నర్వ్ సప్లై ఉంటుందో, రిచ్ బ్లడ్ సప్లై ఉంటుందో, మనకు పెదవుకి చిన్న గుళ్ళు అయినా కానీ చిన్న దెబ్బ తగిలినా కానీ విపరీతమైన నొప్పి ఉంటుంది. సేమ్ అట్లేనే యానల్ కెనాల్ చుట్టూ కూడా రక్తనాళాలు అనేవి ఉంటాయి. ఈ రక్తనాళాల వలన ఏమవుతుందంటే అక్కడ రిచ్ నర్వ్ సప్లై ఉండడం వల్ల విపరీతమైన పెయిన్ ఉంటుంది. చిన్న దెబ్బ తగిలినా, చిన్న చీలిక తగిలినా కానీ, ఫిషర్ ఉన్నా కానీ మనకు విపరీతమైన నొప్పి ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే మలద్వారం ఏదైతే ఉందో ఈ మలద్వారం చుట్టూ మనకు రక్తనాళాలు ఉంటాయి. మనకు మోషన్ పోయినప్పుడల్లా ఈ రక్తనాళాలు ప్రెషర్కి లోన్ అవుతూ ఉంటాయి. అందుకే మోషన్ పోయినప్పుడు ఫ్రీ మోషన్ పోవాలి, ఎటువంటి ముక్కిపోవడం కాకుండా ముక్కకుండా పోవాలి. సో మనం కూర్చోగానే ఫ్రీ మోషన్ అయ్యేటట్టుగా, లూజ్ మోషన్ అయ్యేటట్టుగా ఉండాలి. ఎప్పుడైతే గట్టి మోషన్ పోతున్నామో అంటే కాన్స్టిపేషన్కి గురవుతామో అప్పుడేమవుతుందంటే ఆ మోషన్ లోపల నుంచి బయటికి వచ్చే దారిలో ఉన్నప్పుడు ఆ రక్తనాళాలను తాకడం వల్ల ఒక రకమైన సాగుదల, రక్తనాళాలు అనేవి సాగడం స్టార్ట్ అవుతాయి అన్నట్టు. ఈ సాగే దాన్ని మనము పైల్స్ అంటుంటాం. పైల్స్ అంటే చాలామంది ఏమనుకుంటారు, ఒక ముద్దలాక కండలాక పెరుగుతుందేమో అనుకుంటారు. అది పెరిగింది ఏమి ఉండదండి. ఆ చుట్టూ ఉండే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి సాగడం జరుగుతుంది అన్నట్టు. ఒక ముద్దలాగా సాగుతూ ఉంటాయి. ఆ సాగడాన్నే మనము పైల్స్ చెప్పుకుంటాం. సో ఈ పైల్స్ ఉండే సిమ్టమ్స్ ఏముంటాయి అనుకుంటే కనుక, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇండియన్ కమ్యూనిటీ చూసుకుంటే కనుక ఎంతో అంత కాన్స్టిపేషన్ అనేది మన డైట్ ద్వారా వస్తుంది కాబట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2 పైల్స్ అనేవి కామన్గా ఉంటూ ఉంటాయి. ఈ పైల్స్ ఉన్న వాళ్ళకి ఒక రకమైన మోషన్కి పోయేటప్పుడు అడ్డుపడుతున్నట్టుగా, మోషన్కి కిందికి దిగుతున్నట్టుగా, మనం వాష్ చేసుకుంటుంటే చేతికి ముద్దలాగా తగులుతున్నట్టుగా, కొందరికైతే ఆ ముద్దల్ని మళ్ళీ లోపలికి దుబ్బడం వల్లనే మోషన్ ఫ్రీ అవ్వడం కానీ ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. చాలా రేర్గా చూసుకుంటే కనుక బ్లీడింగ్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే పెయిన్లెస్, ఎప్పుడైతే నొప్పి లేకుండా రక్తం కనుక కారుతుంది అంటే కనుక అది 100% పైల్స్. ఒకవేళ నొప్పితో కనుక రక్తం కారుతుంది అంటే అది 100% ఫిషర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే బ్లీడింగ్ పడుతూ ఉంది, ముద్దలాగా ఉంది, పెయిన్ అస్సలు లేదు కానీ బ్లీడింగ్ మాత్రం కంటిన్యూస్గా పడుతుంది అంటే అది మనం పైల్స్కి నిర్ధారణ చేసుకోవచ్చు. ఎప్పుడైతే బ్లీడింగ్ పడుతుంది కానీ విపరీతమైన నొప్పి ఉందో దాన్ని మనం ఫిషర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ పైల్స్ కింద చూసుకుంటే కనుక దీనిలో కూడా గ్రేడ్స్ ఉంటాయి. మనకి ఇది మోషన్ పోయే ద్వారం మీద అనుకుంటే కనుక మనకు మోషన్ పోయే ద్వారం దగ్గర ఈ రకంగా చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాలు ఇట్లా సాగడాన్ని మనం పైల్స్ అంటాం. ఇందులో స్టేజ్ 1 ఉంటుంది, స్టేజ్ 2 ఉంటుంది, స్టేజ్ 3 ఉంటుంది. 3 అనే స్టేజ్ కాడ ఏమవుతుందంటే మోషన్ పోయే ద్వారానికి కిందికి జారుతుంది అన్నట్టు. జారిన తర్వాత మనం లోపల దుబ్బితే లోపలికి వెళ్తుంటాయి అన్నట్టు. స్టేజ్ 2 అంటే కనుక లోపలనే ఉంటాయి. స్టేజ్ 3 అంటే బయటికి వచ్చేస్తాయి. స్టేజ్ 4 అంటే బయటనే ఉండిపోతాయి. ఇవి లోపలికి దొబ్బినా పోవు అన్నట్టు, ఇది బయటనే ఉండిపోతాయి. దీన్నే మనము ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటాం. అంటే ఇవి లోపల ఉండే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి సాగడానికి మనం ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటారు. ఈ స్టేజ్ 4కి వచ్చే వరకు విపరీతమైన మంట, నొప్పి, కూర్చోడానికి కూడా ఇబ్బంది అవుతుంటుంది. ఓసారి బ్లీడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అదే ఒకవేళ ఇక్కడ కూడా కుషన్ లాగా ఉంటాయి, ఇక్కడ కూడా రక్తనాళాలు ఉంటాయి. ఇవి కనుక ఉబ్బుగా మారిపోతాయి, ఇవి కూడా ఒక ముద్దలాగా మారిపోతుంటాయి. ఈ వాటినే మనము ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటారు. ఇందాక చెప్పిందేమో లోపల ఉంటాయి, అవేమో లోపల నుంచి సాగి బయటకు వస్తుంటాయి. ఇవేమో బయటనే ఉంటాయి, ఇవి ముద్దలాగా తయారవుతూ ఉంటాయి. వీటిని మనం ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటారు, ఎక్స్టర్నల్ పైల్స్ అంటుంటాం అన్నట్టు. అయితే మరి దీనికి ఎటువంటి చికిత్స అవైలబుల్గా ఉంది, మనం ఏం చేస్తే బెటర్ అనుకుంటుంది? ఈ పైల్స్కి ఎప్పుడైతే ముద్దలాగా వచ్చి బయటికి రావడం జరుగుతుందో, ఈ విధంగా బయటికి రావడం జరుగుతుందో, దీనికి ఇంతకుముందు సర్జరీ చేసే వాళ్ళు ఏంటంటే కన్వెన్షనల్ మెథడ్, అంటే ఇట్లా ముద్దలాగా బయటకు వచ్చిన వాటిని అంతని కట్ చేసి తీసేసేవాళ్ళు. కానీ ఇందులో ప్రాబ్లం ఏమవుతుందంటే 1, 2 వరకు తీయొచ్చు, కానీ 3 కంటే ఎక్కువ తీయలేము. ఇట్లా ముద్దలాంటివి 3 చోట్ల కనుక వచ్చినాయి, ఈ 3 చోట్ల కనుక తీసేసినామంటే యానల్ స్టెనోసిస్కి వెళ్ళిపోతుంది, అంటే దగ్గరికి అయిపోతుంది మోషన్ పోయే ద్వారం దగ్గరికి. ఎందుకంటే మనం ఎప్పుడైతే కట్ చేసినామో స్కిన్ అనేది కాంట్రాక్చర్ అవుతుంది, స్కిన్ అనేది దగ్గరికి హీల్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మోషన్ పోయే ద్వారం కూడా దగ్గరికి అయిపోయి చివరికి ఒక ఫింగర్ కూడా పట్టనంత దూరం, పట్టనంత టైట్ అవుతుంది. సో ఇది అందుకే ఓపెన్ మెథడ్లో 1, 2 కంటే ఎక్కువ చేయనికి రాదు. బట్ ఇంకొకటి ఏంటి అంటే ఓపెన్ మెథడ్లో విపరీతమైన నొప్పి ఉంటుంది, పథ్యం ఉండాలి. ఈవెన్ ఒక 10 days to 15 days సిజ్బా చేసుకుంటూ ఇంట్లో రెస్ట్ కూడా తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. బట్ మనం చేసే లేజర్ సర్జరీ ఏదైతే ఉంది ఇది లేటెస్ట్ సర్జరీ. ఇది మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం గత 4 years నుంచి చేస్తున్నాము. ఈ లేజర్ ట్రీట్మెంట్లో ఎటువంటి కోత కానీ, ఎటువంటి కుట్లు కానీ, ఎటువంటి బ్లేడ్ కానీ వాడము. ఓన్లీ లేజర్ ద్వారానే ఈ పైల్స్ని మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ లేజర్ ద్వారా వెనికల్ నుంచి వెళ్ళి దీనికి రక్తం సరఫరా ఎవరైతే చేస్తున్నారో, ఏ రక్తనాళాలు అయితే చేస్తున్నాయో
ఆ రక్తనాళాలని ఈ లేజర్ ద్వారా కాల్చడం జరుగుతుంది, అంటే కోయాగులేషన్ చేయడం జరుగుతుంది, అంటే గడ్డగట్టేలాగా చేస్తాం అన్నట్టు. దీనివల్ల ఏమవుతుంది, రక్తం సరఫరా తగ్గిపోతుంది. రక్తం సరఫరా తగ్గిపోయే వరకు ఇది ఆటోమేటిక్గా మెల్లగా అబ్జార్ప్షన్ అయిపోయి అంటే దగ్గరికి అయిపోతాయి అన్నట్టు, షింక్ అయిపోతాయి అన్నట్టు. సో స్టేజ్ 3 స్టేజ్ 4 ఉన్నాయి, కాస్త స్టేజ్ 1 స్టేజ్ 2 దగ్గరికి అయిపోయి షింక్ అయిపోవడం జరుగుతుంది. ఈ లేజర్ ద్వారా ఇంకొకటి ఏంటంటే దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కంప్లీట్ జీరో పెయిన్, అసలు 1% కూడా పెయిన్ ఉండదు. అండ్ ఇది జస్ట్ ఒక 20 మినిట్స్ ప్రొసీజరు, 10 to 20 మినిట్స్ ప్రొసీజరు. పేషెంట్ ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి పథ్యం కానీ ఎటువంటి రెస్ట్ కానీ అవసరం లేదు. ఇమ్మీడియట్గా పేషెంట్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ జాబ్లోకి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఎక్కువ ఉన్నాయి, ఇంటర్నల్గా లోపల పెద్దగా ఉన్నాయి అంటే లేజర్తో పాటు మనం స్టేప్లర్ కూడా చేయడం జరుగుతుంది. స్టేప్లర్ అంటే ఏంటి అంటే ఈ ఏరియాలో మనం ఒక పిన్నులు కొట్టడం అన్నట్టు. ఈ పిన్నులు కొట్టడం వల్ల ఏంటి అంటే లేజర్ ద్వారా ఎక్కడైతే రక్తం సరఫరా ఆపేసినామో ఈ పిన్నుల ద్వారా కూడా దానికి వెళ్ళే రక్తం సరఫరాని డబల్గా ఆపడం, అంటే లేజర్ ద్వారా ఆపుతాము, స్టేప్లర్ ద్వారా ఆపడం. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ముందులాగా తీసేస్తాం కాబట్టి అక్కడ బ్లడ్ సప్లై ఆగిపోతుంది, దీనివల్ల స్ట్రింక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎప్పుడైతే లేజరు స్టేప్లర్ వాడినామో 100% రిజల్ట్స్ ఉంటాయి. రికరెన్స్ రేటు చాలా తక్కువ ఉంటుంది స్టేప్లర్ వాడినప్పుడు. సో ఇటువంటి లేటెస్ట్ సర్జరీ ఎవరికైనా కావాలంటే కనుక ట్రీట్మెంట్ రేంజ్లో అవైలబుల్ ఉంటాను. ఎవరికైనా పైల్స్ కనుక ఉంటే ఇప్పుడు హెసిటేట్ చేయాల్సిన పని ఏం లేదు, ఎటువంటి పెయిన్ లేకుండా ఈ స్టేప్లర్ కావచ్చు, లేజర్ కావచ్చు, ఏవైనా కంప్లీట్ పెయిన్లెస్. మీకు కనుక పెయిన్లెస్ సర్జరీస్ కావాలంటే తప్పకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ని అవైలబుల్ ఉంటారు, నేను కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.